గురుగ్రహ దోష నివారణకు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్న దక్షిణామూర్తి ఒక కాలితో రాక్షసుని తొక్కిపెట్టి మరొక కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషులు మునులు కూర్చుని ఉంటారు. ఈ భంగిమ యొక్క ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బ్రహ్మజ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సును ఆచరించారు. అయినా కూడా బ్రహ్మజ్ఞానం వారికి అంతుపట్టలేదు. వారు చివరికి పరమశివుని వద్దకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించవలసినదిగా కోరారు. అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నారు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగభంగిమలోనే కూర్చుని ఉన్నారు. ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయం అయింది. ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో దక్షిణామూర్తిగా వర్ణించబడింది. ఈ రూపం మనకు ఏమని సూచిస్తుంది అంటే, జ్ఞానం అనేది మాటల్లో వర్ణించలేనిది, అది కేవలం అనుభవించదగినది అని మాత్రమే. గురుదక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకనే మన పురాణాల్లో విస్తృతంగా దక్షిణామూర్తి గురించి వర్ణించారు. గురు సాంప్రదాయానికి ఆద్యులు దక్షిణామూర్తి. గురునుగ్రహం పూర్తిగా కావాలనుకునేవారు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించినా చాలు, గురువలం తప్పక సిద్ధిస్తుంది. జై గురుదత్త. జై సాయి మాస్టర్.